ఏలూరు జిల్లాలో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కొవ్వాసి వెంకటేశ్వరరావు ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కాడు. భూమి మ్యూటేషన్కు సంబంధించిన ఆర్డీఓ కోర్టు తీర్పు కాపీ ఇవ్వడానికి మొదట 50,000 లంచం డిమాండ్ చేసిన అధికారి చివరికి 20,000 ఒప్పుకున్నట్లు బాధిత రైతు వెల్లడించాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడిన రైతు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో లంచం స్వీకరిస్తున్న సమయంలో నిందితుని పట్టుకున్నారు. నమస్తే అండి, నా పేరు పోతన సుకుమార్. అది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టెక్నమడిగూడెం సొంత గ్రామం సంతూరు. అది మాకు పక్కన నెమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం మా తాతగారు అయినటువంటి పోతన సోమరాజు గారి ద్వారా రిజిస్టర్ వీలునామా ద్వారా మాకు మా డాడీకి సంక్రమించింది. అది జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ గారు మ్యూటేషన్ చేసి ఉన్నారు ఆ వీలునామా ప్రకారం. అయితే మా మేనత్త ఈ ఫ్యామిలీ ఈ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళు హైకోర్టులోను సివిల్ కోర్టులో కూడా దావా వేయటం జరిగింది మా మీద. వాళ్ళు రీసెంట్గా ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్ఓఆర్ కోర్టు నందు కూడా మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని, మా డాడీ పేరు మీద మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు దరఖాస్తు చేసి ఉన్నారు. దాని మీద ఈ జనవరి నెలలో మా డాడీ మరణించడం వల్ల కుటుంబ సభ్యునిగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని నేను 3 వాయిదాకి అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత ఇక మీరు వాయిదాకి రావాల్సిన అవసరం లేదు, తీర్పు మీకు ఆర్డీఓ ఇస్తారని చెప్పి నన్ను ఆ తీర్పు కాపీ నాకు ఇవ్వడానికి 50,000 ఇక్కడ డిప్యూటేషన్ మీద పనిచేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు నన్ను అడగటం జరిగింది. ఈ అడిగిన మీదట నేను నా యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా లేని కారణం చేత నేను వాళ్ళకి లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు ఏసీబీ డిఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించిన మీదట వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నేను ఫాలో అయ్యి అతను వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా చేసి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు తీసుకొచ్చి అతనికి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు అతను పట్టుకోవడం జరిగింది.